హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 50 రూపీస్ బిలో ఉన్న మంచి స్టాక్స్ గురించి చూద్దాం. ఇవి కూడా లాంగ్ టర్మ్కి కొంత క్వాంటిటీస్ మనం ఎస్ఐపి మోడ్లో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో అందులో మనకు ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్బిసిసి లిమిటెడ్. సో వీళ్ళ బిజినెస్ ఏమిటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ అండ్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. అంటే ఏంటంటే ఇది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ, ఆ బిల్డింగ్స్ని మేనేజ్మెంట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలేషన్ వచ్చేసరికి 5,000 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 31 రూపీస్. సో ఆర్ఓసి చూసినట్లయితే 20.5 అనమాట, విచ్ ఇస్ గుడ్ ఆర్ఓసి అని మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే 61%. సో గవర్నమెంట్ వల్లే ఎక్కువ హోల్డ్ చేస్తూ ఉన్నారు, 61%. నెక్స్ట్ స్టాక్ పిఈ చూసినట్లయితే 29 అనేది, విచ్ ఇస్ ఓకే టు ఎంటర్ సమ్ వాల్యుయేషన్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే డివిడెండ్ ఈల్డ్ అనేది ఎంతో కొంత మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో అది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వీళ్ళ గ్రాఫ్ చూసినా కానీ, మ్యాక్స్ గ్రాఫ్ చూసినా కానీ ఒక లెవెల్లో బాగా ఎక్కువ గ్రో అయింది. తర్వాత ఇప్పుడు మంచి లెవెల్స్లో 40 ఆ లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి ఈ స్టాక్ అనేది మనం కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వీళ్ళ ఫైనాన్షియల్స్ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో వీళ్ళ ఈపీఎస్ గ్రోత్ కానీ, లేకపోతే డివిడెండ్ ఈల్డ్ కానీ, సో వీళ్ళు సేమ్ డివిడెండ్ ఈల్డ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ స్టాక్ అనేది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ చూసినా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 61% హోల్డ్ చేస్తున్నారు, డిఏఎస్ 11% అనేది హోల్డ్ చేస్తున్నారు. సో విచ్ ఈస్ గుడ్ అనమాట. సో ఈ స్టాక్ మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని తర్వాత ఫాలో అయినప్పుడు కొంత లెవెల్స్ అనే దగ్గర యాడ్ చేసుకుంటే బెస్ట్. మన నెక్స్ట్ సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఎస్జేవిఎన్ లిమిటెడ్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఇది కూడా గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కంపెనీ. సో వీళ్ళు మ్యాక్సిమం అక్కడ స్టేట్కి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటలేషన్ వచ్చేసరికి 9,000 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 25 రూపీస్. స్టాక్ పిఈ అనేది 6 దాకా ఉంది. ఆర్ఓసి చూసినట్లయితే 16.9, విచ్ ఈస్ గుడ్. ఆర్ఓఈ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ప్రమోట్ హోల్డింగ్ వచ్చేసరికి 86 మ్యాక్సిమం గవర్నమెంటే హోల్డ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ డెట్ చూసినట్లయితే 1,800 crores అనేది మనం చూడొచ్చు. వీళ్ళు అనేది ఎక్కువగా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట స్టార్టింగ్లోనే. సో అలా ఏంటంటే వీళ్ళకి కొంచెం డెట్ అనేది ఉంది. నెక్స్ట్ వీళ్ళ మెయిన్ మ్యాక్స్ చార్ట్ మనం చూసినట్లయితే వీళ్ళు కూడా బాగా ఇంక్రీజ్ అయింది ఒక టైంలో, 2007 టైంలో. కరెంట్ ఇది మంచి లెవెల్స్లో ఉందని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ స్టాక్ అనేది మనం ఎస్ఐపి మోడ్లో కొంత యాడ్ చేసుకోవచ్చు. సో పవర్ సెక్టార్కి ఫ్యూచర్లో కొంత గ్రోత్ ఉండొచ్చు కాబట్టి సో ఈ స్టాక్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్స్ కూడా కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఈపీఎస్ మనం చూడొచ్చు. డివిడెండ్ ఈల్డ్ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ సేమ్ డివిడెండ్ ఈల్డ్, ఇంక్రీజింగ్ డివిడెండ్ ఈల్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ హోల్డ్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15%, గవర్నమెంట్ హిమాచల్ ప్రదేశ్ 26% అనేది వీళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో డిఏఎస్ 5%, ఎఫ్ఐఎస్ 2% అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఈ స్టాక్ కూడా మనం ఎస్ఐపి మోడ్లో కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఉంటుంది కదా, దాన్ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ప్లస్ వీళ్ళ మన గ్యాస్ సిలిండర్స్ ఏవి అవుతున్నాయో అవి కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళకి కొన్ని గ్యాస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఆ గ్యాస్ స్టేషన్ నుంచి ఎల్పిజి గ్యాస్ కానీ ఇవి ఆటోలకి సప్లై చేస్తూ ఉంటారు. సో దీని యొక్క మార్కెట్ క్యాపిటలేషన్ మనం చూసినట్లయితే 1,100 crores. సో కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 41 రూపీస్. స్టాక్ పిఈ అనేది 41 చూడొచ్చు. నెక్స్ట్ ఆర్ఓసి చూసినట్లయితే 16.1, విచ్ ఇస్ గుడ్. ప్రమోటర్ హోల్డింగ్ కూడా పర్వాలేదు, బాగా 50% అబవ్ ఉంది కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డెట్ కూడా మరి అంత ఎక్కువ డెట్ ఏం లేదు, 57 crores కాబట్టి విచ్ ఇస్ వెరీ లెస్ అని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాక్స్ చార్ట్ చూసినా కానీ ఇది కండిషన్ 2018 ఆ టైంలో బాగా ఎక్కువగా ర్యాలీ అయింది. కరెంట్ 20 రూపీస్ నుంచి బాగా ర్యాలీ 40 రూపీస్కి ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఈ స్టాక్ కూడా
ఫ్యూచర్లో కూడా కొంచెం గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే గ్యాస్ సెక్టర్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. డెట్ కూడా వీళ్ళకి తక్కువ ఉంది కాబట్టి గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో వీళ్ళు రీసెంట్గా డివిడెండ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం చూడవచ్చు మనం. ఈపీఎస్ కూడా గ్రో అవుతూ ఉంటాం మనం చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వీళ్ళ ఆర్ఓసిఈ కానీ పర్వాలేదు బాగానే ఉన్నాయి. ప్రమోటర్ హోల్డింగ్ మనం చూసినట్లయితే 50.5.17. రీసెంట్ క్వార్టర్ నుంచి మనం చూసినట్లయితే వీళ్ళు 1% అనేది ఇంక్రీజ్ చేశారు. పబ్లిక్ హోల్డింగ్ అనేది 39% మనం చూడవచ్చు. సో వీళ్ళ మెయిన్ ప్రొడక్ట్స్ ఏదైనా చూసినట్లయితే వీళ్ళు మెయిన్ సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఎల్పిజి బాటిలింగ్ అండ్ బ్లెండింగ్ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆటో ఎల్పిజి డిస్పెన్సింగ్ స్టేషన్స్ అంటే గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ గ్యాస్ స్టేషన్స్లో గ్యాస్ ఫిల్లింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి కరెంట్గా 209 ఎల్పిజి స్టేషన్స్ అని ఉంటూ మనం చూడవచ్చు. సో వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ 500 స్టేషన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నారు అనమాట. సో ఈ స్టాక్ కూడా మనం లాంగ్ టర్మ్లో కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన ఫోర్త్ స్టాక్ వచ్చేసినట్లయితే ఏవిటీ న్యాచురల్ ప్రొడక్ట్స్. వీళ్ళు ఏం తయారు చేస్తూ ఉంటారంటే స్పైసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, లిక్విఫైడ్ స్పైసెస్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. ప్లస్ వీళ్ళు ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో వీళ్ళ మెయిన్ బిజినెస్ మనం చూసినట్లయితే యానిమల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్, కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్, నెక్స్ట్ క్రాప్ సైన్స్, ఫుడ్ అండ్ బెవరేజ్. మెయిన్ వీళ్ళు ఫుడ్ అండ్ బెవరేజ్, న్యాచురల్ ఫుడ్ అండ్ బెవరేజ్ అనేది తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే రెడీ టు యూజ్ ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళు ఎక్కువగా సెల్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం చూసినట్లయితే 706 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 46. స్టాక్ పిఈ వచ్చేసరికి 18.5. ఆర్ఓసి చూసినట్లయితే 15% కన్నా ఎక్కువ ఉన్నా కానీ అది మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ 75%. డెట్ అనేది 66 కాబట్టి విచ్ ఇస్ వెరీ లెస్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. మ్యాక్స్ చార్ట్ మనం చూసినా కానీ బాగా ఇంక్రీజ్ అయింది. తర్వాత రీసెంట్గా ఇక 37 ఆ ప్రైస్ నుంచి బాగా ఇంక్రీజ్ అవుతూ 50 ఆ ప్రైస్ దగ్గరగా వెళ్ళిందనమాట. సో ఈ స్టాక్ కూడా ఫైనాన్షియల్స్ ఓకే పర్వాలేదు బాగానే ఉన్నాయి. వీళ్ళ డివిడెండ్ yield కూడా సేమ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈపీఎస్ కూడా కొంచెం గ్రోయింగ్ ఈపీఎస్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ 75% మీరు హోల్డ్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ అనేది 25% అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఈ స్టాక్ కూడా మనం ఎస్ఐపి మోడ్లో కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఫిఫ్త్ స్టాక్ వచ్చేసినట్లయితే హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్యాటరీస్ అనేది వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి ఇండియన్ కంపెనీస్లోనే మెయిన్ సెక్టర్ రైల్వేస్ కానీ వాళ్ళ బిజినెస్ మనం చూసినట్లయితే టెలికామ్ సెక్టర్కి కానీ లేకపోతే డిఫెన్స్ బ్యాటరీస్ కానీ నెక్స్ట్ ఇండస్ట్రీస్కి కానీ లేకపోతే ఆయిల్ గ్యాస్ ఇండస్ట్రీస్ కానీ ఇలా మెయిన్ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళు బ్యాటరీస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీటిని పంపిస్తూ ఉంటారు అనమాట. సో ఈ స్టాక్ కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్లో మ్యాక్సిమం ఎలక్ట్రిఫికేషన్ జరగవచ్చు కాబట్టి బ్యాటరీస్ అనేవి ఎక్కువ యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వీళ్ళు మ్యాక్సిమం లెడ్ నికెల్ ఇవి యూజ్ చేసేసి వీళ్ళు ఈ బ్యాటరీస్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. సో ఈ స్టాక్ కూడా మంచి గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం చూసినట్లయితే 980 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 35. స్టాక్ పిఈ 93 అంటే చాలా ఎక్కువ ర్యాలీ అయినట్టుంది రీసెంట్గా. సో అందుకని ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి 55 అనమాట విచ్ ఇస్ గుడ్. వీళ్ళ డెట్ చూసినట్లయితే 103 crores విచ్ ఇస్ వెరీ లెస్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. సో వీళ్ళ మ్యాక్స్ చార్ట్ చూసినట్లయితే వీళ్ళు రీసెంట్గా ఇంక్రీజ్ అయింది. 2017 లెవెల్లో బాగా ఎక్కువగా ర్యాలీ అయింది. తర్వాత అక్కడి నుంచి ఫాలో అవుతూ నెక్స్ట్ 20 రూపీస్ అక్కడి నుంచి బాగా ఇంక్రీజ్ అయ్యి కరెంట్ 40 రూపీస్లో 35 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో ఈ స్టాక్ కూడా మనం ఎస్ఆర్పి మోడ్లో లాంగ్ టర్మ్కి కొంత యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ ప్రమోటర్ హోల్డింగ్ పిఎస్ కంపారిజన్ చూసినా కానీ ఎవ్రీడే ఇండస్ట్రీస్ క్వార్టర్ రిజల్ట్స్ ఇయర్లీ రిజల్ట్స్ ఇవి కూడా కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి.
సో ఈ సెక్టర్ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట, బ్యాటరీ సెక్టర్. సో అందువల్ల ఇలా ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే 58.46 రీసెంట్ క్వార్టర్ మనం చూసినట్లయితే బాగా ఇంక్రీజ్ చేశారనమాట. ఎఫ్ఐఎస్ కూడా 10% హోల్డింగ్ చేయడం మనం చూడొచ్చు. డిఏఎస్ 9.65% అనేది వీళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేశారు. పబ్లిక్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అవ్వడం విచ్ ఇస్ పాజిటివ్ సైన్ అని మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్కి మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్టాక్స్లో ఎలా ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలని చెప్పేసి ఆ డీటెయిల్స్ మొత్తం చూద్దాం. చూసే ముందు ఇప్పుడు దాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఎన్బిసిసి తీసుకున్నాను. ఇది కరెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉందని మనం చూడొచ్చు. సో ఈ స్టాక్ అనేది నెక్స్ట్ ఫాల్ అయినప్పుడు 29 లెవెల్కి, ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్జేవిఎన్ స్టాక్ చూసినట్లయితే ఇది కూడా కరెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంటాం మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది 24, అరౌండ్ 25. నెక్స్ట్ అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు 23, 24 ఈ లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఫాలో అవుతున్నప్పుడు కొంచెం ఈ లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు, 22 ఆ లెవెల్స్ దగ్గర. మన థర్డ్ స్టాక్ చూసినట్లయితే కాన్ఫిడెంట్ పెట్రోకెమికల్స్. సో ఈ స్టాక్ అనేది కరెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసేసి హై లెవెల్స్కి వెళ్తుంది. సో ఇది అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ అది సస్టైన్ అవ్వకుండా కింద పడుతూ ఉంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద ఇది తీసుకోవచ్చు 38.63 దగ్గర. లేదా అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు 36.5 దగ్గర మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా అది కూడా సపోర్ట్ చేయలేదంటే నెక్స్ట్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం తీసుకోవచ్చు 30 లెవెల్ అనేది. సో మన ఫోర్త్ స్టాక్ వచ్చి చూసినట్లయితే ఏవిటి ఎన్పిఎల్ న్యాచురల్ ప్రొడక్ట్స్. సో ఈ స్టాక్ కూడా సపోర్ట్ లెవెల్స్ దగ్గరే ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు 42 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకో. ఈ లెవెల్ అనేది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హెచ్పిఎల్ పవర్. సో ఈ స్టాక్ రీసెంట్గా ర్యాలీ అయ్యి తర్వాత అక్కడి నుంచి ఫాలో అవడం మనం చూడొచ్చు. సో ఈ స్టాక్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే కరెంట్ లెవెల్స్ కూడా కొంచెం పర్వాలేదు 35 లెవెల్స్ దగ్గర కొంత యాడ్ చేసుకోవచ్చు. లేదంటే 32 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మ్యాక్సిమం ఈ 50 రూపీస్ స్టాక్స్లో ఏంటంటే ఫస్ట్ మనం వీటిని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. వాచ్ లిస్ట్లో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 or 2 days కొంచెం బాగా వాచ్ చేస్తూ ఉంటే బాగా పర్ఫామ్ చేస్తూ ఉందనుకుంటే మనకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కొంత క్వాంటిటీస్ జస్ట్ 5-10 స్టాక్స్ యాడ్ చేయటం లేదా 20 అలా స్టాక్స్ యాడ్ చేసుకొని వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఒక 10 days 7 days అలా వాచ్ చేసి పర్ఫార్మెన్స్ బాగుందనుకుంటే రిజల్ట్స్ కొంచెం అలాంటివి బాగున్నప్పుడు అలా కొంత క్వాంటిటీస్ డిప్స్లో పడినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవడం బెస్ట్. సో ఈ స్టాక్ మ్యాక్సిమం రిస్క్ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీరు అంత రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే బెస్ట్ అవాయిడ్ చేయండి. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.